హలో అందరికి. చాలామంది రిజల్యూషన్స్ తీసుకుంటా ఉంటారు గదా! న్యూ ఇయర్‌కి కానీ, వాళ్ళ వాళ్ళ స్పెషల్ డేస్, బర్త్‌డేస్ కానీ, యానివర్సరీస్‌కి కానీ ఇలా. అలా నేను కూడా ఒక రిజల్యూషన్ తీసుకొనొచ్చాను మీ ముందుకు. అదేంటి అనంటే నా బర్త్‌డే టైమ్ కల్లా 10 కేజెస్ వెయిట్ లాస్ అవ్వాలి అని ఒక రిజల్యూషన్ పెట్టుకున్నాను. అది రేపటి నుంచినే ఫాలో అవుతున్నాను. యాక్చువల్లీ ఈ రిజల్యూషన్ మీ దగ్గర ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, యాక్చువల్లీ చాలామందికి కంపెనీ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది గదా! చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుంటా ఉంటారు. బట్ రేపు స్టార్ట్ చేద్దాంలే, ఎల్లుండి స్టార్ట్ చేద్దాంలే, ఆహ్, బా ఒక 2 రోజులు ఫాలో అవ్వడం, తర్వాత డ్రాప్ అవ్వడం. ఎందుకు అనంటే ఇంకొకరు ఫాలో అవ్వడానికి ఇంకొకరికి మనకు సపోర్ట్ లేకపోతే గిన కొంతమంది అలా డ్రాప్ అయిపోతా ఉంటారు. కొంతమంది సిన్సియర్‌గా చేస్తా ఉంటారు. లేదనట్లేదు. సిన్సియర్‌గా చేసేవాళ్ళు చేస్తారుంటారు. హ్మ్. నేనైతే ఎవరైనా కంపెనీ ఉంటే నాకు కొంచెం ఈజీ అవుతుంది. కొంచెం సరదాగా అయిపోతుంది ఏదైనా కూడా. అంటే అరే! నన్ను చూసి ఇంకొకరు ఫాలో అవుతున్నారు. నా వల్ల ఇంకొకరు ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా చెయ్యాలి. నేను ఖచ్చితంగా డైలీ వీడియోస్ చేయాలి. నేను డ్రాప్ అవ్వకూడదు అనేలాగా. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఎవరైనా మీలో కూడా డైట్ ప్లాన్ స్టార్ట్ చేసి, డైట్ ప్లాన్ నాతో పాటు జర్నీ స్టార్ట్ చేద్దాము అనుకుంటా ఉంటే, మీరు కూడా నాతో పాటు జాయిన్ అవ్వచ్చు. అంటే ఏం లేదు, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, డైలీ వీడియోస్ మీకు అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. నేను డైలీ ఫుడ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి తీసుకుంటాననేది మీకు వీడియో చేసి పెడతాను. అంటే డైట్ స్నాక్స్ కానీ, లేదంటే కాఫీ, టీ లవర్స్ ఉంటారు, నాన్ వెజ్ లవర్స్ ఉంటారు. అన్నిటికి సరిపోయేలాగా నేను కొన్ని కొన్ని టిప్స్ యాడ్ చేస్తూ మీకు ఆకలేసినప్పుడు ఎలా చేయాలి? లేదంటే నార్మల్‌గానే నీరసంగా వచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇలాంటివన్నీ ఫాలో చేస్తూ మీకు టిప్స్‌తో సహా చెప్తూ ఉంటాను. సో, మీలో ఎవరికైనా కూడా కావాలి అంటే మాత్రం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకొకటేమంటే చాలామంది ఇంట్లోనే ఉంటున్నాము, మాకు పిల్లలున్నారు, పిల్లల్ని స్కూలుకి పంపించేసి ఇదంతా చేసుకునేకి నీరసంగా అనిపిచ్చేస్తుంది. మేము డైట్ ప్లాన్ ఫాలో అవ్వలేమనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకు అనంటే ఇది అందరికీ సరిపోయేది. నీరసం రాదు. నేను చెప్పేది ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. అంటే ఆకలి అని ఏమీ అనిపించకోకుండా మీరు ఈజీగా ఫాలో అయ్యేలాగా అన్నీ, అంటే మేము నాన్ వెజ్ తినకుండా ఉండలేము, కాఫీ తాగకుండా ఉండలేము. ఇలాంటి వాళ్ళకి కాఫీనో తాగొచ్చు, నాన్ వెజ్జు తినొచ్చు. ఇలాంటి వాటి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. అన్నీ తాక్కుంటూ చేయొచ్చు ఈ డైట్ ప్లాన్ అనేది. అన్నీ మనకిష్టమైనవన్నీ తింటూనే మనం ఫాలో అవ్వచ్చు డైట్ ప్లాన్ అనేది. ఎందుకు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపంచమంతా నడుస్తున్నదే వెయిట్ లాస్. ఫస్ట్‌లీ హౌస్ వైఫ్స్ అయితే ఫుల్‌గా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు. ఎందుకంటే ఇంట్లో పనుల వల్లనే, ఇంట్లో ఇది వల్లనే వెయిట్ గెయిన్ అవుతుంటారు కానీ, వాళ్ళు కొంచెం తిన్నా గూడా లావయిపోతుంటారు. ఏమి తినకపోయినా గూడా లావయిపోతుంటారు. అందుకే చెప్తున్నా. ఏమి తినకపోయినా గూడా ప్రాబ్లమే అండి. అందుకే నేను ఒక 3 మెంబర్స్ దగ్గర తీసుకున్న ప్లాన్ ఇది. అదేమంటే న్యూట్రిషనిస్ట్ దగ్గర తీసుకున్నాను. తర్వాత ఒక 2 యూట్యూబర్స్‌ని ఫాలో అవుతుంటాను. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నేను మెర్జ్ చేసుకొని నాకు సరిపోయేలాగా ఒక డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నా. అంటే నాకు సరిపోయేలాగంటే ఏదో చేంజెస్ కాదండి. అంటే వాళ్ళకున్న ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ నా దగ్గర లేవు, ఉండాలి కదా! అందుకే నా దగ్గర ఏవి లేవో నేను వాటిని రీప్లేస్ చేసుకుంటూ చేస్తున్నా. ప్రిపేర్ చేసుకున్నాను. అది మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీకు కూడా నా దగ్గర ఫెసిలిటీస్ లేనివి మీ దగ్గర లేకపోతే మీరు కూడా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు క్వాంటిటీ ఒకటి ఫాలో అయితే చాలండి. తర్వాత మనం ఈ డైట్ ప్లాన్ వల్ల మనలో మనకే కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. అంటే మన ఫేస్ చూడ్డానికి గ్లోగా రావడం గానీ, లేదంటే మన డ్రెసెస్‌లో మనం కంఫర్టబుల్‌గా ఉండడం గానీ, చాలామందికి కొన్ని డ్రెసెస్ చూస్తా అంటే ఇష్టంగా అనిపిస్తుంది. బట్ కాకపోతే మన బాడీ స్ట్రక్చర్‌కి అవి సెట్ కావులేరా అన్నట్టు అనిపిచ్చేస్తుంది. నాకైతే చాలా డ్రెసెస్ వరకు నేను అలాగే ఫీల్ అవుతానండి. చాలా డ్రెసెస్ అంటే బయట ఎక్కడైనా చూసినప్పుడు అరే! ఈ ప్యాటర్న్ డ్రెస్ బావుంది కదా! అని తీసుకుందాం అనుకుంటే వద్దులే, నా బాడీ స్ట్రక్చర్‌కి అవి సెట్ కావు అన్నట్టు నేను సైలెంట్ అయిపోతా ఉంటాను. చాలా డ్రెసెస్ నేనే చూసి చాలా ఫీల్ అయిపోయాను. అలా మీరు కూడా చాలా సార్లు ఫీల్ అవుతూ ఉంటారు కదా! అందుకే చెప్తున్నాను. మీరు కూడా డైట్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయితే ఫేస్‌లో గ్లో గూడా బాగా పెరుగుతుంది. మనలో మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అనంటే మనం ఫ్యాట్ లాస్ అవ్వాల్సిందే. చాలామంది ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే అది. వెయిట్ లాస్ కానీ, లేదంటే లాస్ లేదంటే పీసీఓడీ, లేదంటే హౌస్ వైఫ్స్‌గా ఉన్నాం. మాకు పిల్లల్ని స్కూలుకి పంపించేసి రెస్ట్ తీసుకోవడానికే సరిపోవట్లేదు, నీరసమైపోతున్నాము. డైట్ ప్లాన్ అంటే అవ్వదు. నీరసం రాకోకుండా డైట్ ప్లాన్ అయ్యేలాగా నేను చెప్తున్నా.
సో, ఎవరైనా మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే గిన కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. రైస్ ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి? అలాగే తర్వాత ఆయిల్ ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి? తర్వాత కార్బోహైడ్రేట్స్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి బాడీకి? ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? ఫైబర్ ఎంత తీసుకోవాలి? ఇలాంటి వాటి వల్లనే మనం వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, నేనది చెప్తాను. అదొక్కటి మేనేజ్ చేసుకోండి. ఒకవేళ నా దగ్గర మీ దగ్గర ఉన్న ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ నా దగ్గర ఉండకపోవచ్చు. నా దగ్గర ఉన్నవన్నీ మీ దగ్గర ఉండకపోవచ్చు. సో, మీరు చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. దాని తర్వాత మనం వెయిట్ లాస్‌లో ఫస్ట్ ఫాలో అవ్వాల్సిందేదైతే ఫ్యాట్ లాస్ కన్నా అంటే వెయిట్ లాస్ కన్నా ఎక్కువగా ఇంచ్ లాస్ అనేది పెట్టుకోండి. ఇంచ్ లాస్ అనేది ఎందుకు అని చెప్తున్నానంటే చాలామంది వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు అరే! 1 వీక్ తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటే నేను అంతే ఉన్నాను తగ్గలేదు. ఇప్పుడు గ్రామ్స్‌లోనే తగ్గుతాం మనం స్టార్టింగ్‌లో. గ్రామ్స్‌లో తగ్గినప్పుడు మనకది పెద్దగా కనిపించదు. అదే ఇంచ్ లాస్ పెట్టుకున్నామనుకోండి, లైక్ ఈ ఆర్మ్స్ కానీ, లేదంటే గిన చెస్ట్ కానీ, స్టమక్ కానీ ఇలాంటి వాటివన్నీ ఒక టేప్ తీసుకొని మెజర్ చేసుకోండి. 1 వీక్ తర్వాత మీరు ఫా చెక్ చేసుకోండి. ఎంత ఇంచ్ లాస్. ఇంచ్ లాస్ అయినామనుకోండి, మనకి ఎంకరేజ్‌మెంట్ లాగొస్తుందనమాట. ఇంచ్ లాస్ అనేది పెట్టుకున్నామంటే. ఇది న్యూట్రిషనిస్ట్ చెప్పారు నాకు. సో, ఇంచ్ లాస్ అనేది పెట్టుకున్నామంటే మనం తొందరగా లాస్ అవుతున్నాం, వెయిట్ లాస్ అవుతున్నాం అనేది ఉంటుంది. ఎంకరేజింగ్‌గాను ఉంటుంది. అండ్ మనం ఇంకా ముందుకెళ్ళడానికి చానా కొంచెం ఆహ్ ఫాస్ట్‌గా యూజ్ అవుతుందిది. సో, అందుకే చెప్తున్నాను. ఇంచ్ లాస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీలో ఎవరైనా డైట్ ప్లాన్ ఫాలో అయ్యే వాళ్ళుంటే ఇంచ్ లాస్ పెట్టుకోండి. అండ్ ఇంకోటేమంటే ఒక 10 డేస్, 15 డేస్ వరకు ఎవరు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండొద్దండి. ఫ్రీక్వెంట్‌గా వెయిట్ అయితే చెక్ చేసుకోవద్దండి. ఒక 2 వీక్స్ తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటేనే మీలో చేంజెస్ అనేది కనిపిస్తాయి మీ వెయిట్‌లో. మీ బాడీలో కనిపించవు. వెయిట్‌లో కనిపిస్తుంది. ఫస్ట్ అయితే బాడీలో ఎప్పుడు చేంజెస్ రావు. మన బాడీలో చేంజెస్ రావాలంటే మినిమమ్‌గా 1 ½ మంత్ టు 2 మంత్స్ పడుతుంది. సో, అందుకే ఈ 2 మంత్స్, 3 మంత్స్ వరకు మీరెవరు చేంజెస్ అయితే ఆహ్, ఎక్కువగా చూడలేరు గానీ చిన్న చిన్న చేంజెస్ చూస్తారు. మన డ్రెసెస్‌లో కానీ అలా చూస్తూ ఉంటారు. నేను చెప్పేదేమంటే ఇంతకుముందు నేను మా పాప పుట్టకముందు, మా పాప కన్సీవ్ అవ్వకముందు ఒక ఇదే డైట్ ప్లానే ఫాలో అయినా. అప్పుడు 1 మంత్‌లోనే 6 కేజెస్ తగ్గా. తర్వాత నేను కన్సీవ్ అవ్వడం, తర్వాత ఇంగా నా డైట్ ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంగ తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా పాపకైతే పాలు మానిపించేసాను కాబట్టి, నేను మళ్ళీ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశానికి స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీలో ఎవరైనా నాకు సపోర్టివ్‌గా వస్తే నాకింకా ఈజీ అవుతుంది. అండ్ మీరు కూడా ఈజీగా ఫాలో అవ్వచ్చు. సో, అందుకే ఎవరైనా సపోర్టివ్‌గా ఉంటారేమో అన్నట్టు నేను ఈ వీడియో చేస్తున్నాను. దాని తర్వాత మనం మేజర్‌గా ఏమేం చేంజెస్ చేసుకోవాలి అనంటే, మన డ్రెస్సింగ్ సెన్స్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే హౌస్ వైఫ్స్ అనేసి నార్మల్‌గా నైటీస్ ఎక్కువగా వేసుకుంటారు కదా! నైటీస్ అనేది ఎక్కువగా ఏసుకోవడం వల్ల ఏమి అనంటే, మన బాడీ స్ట్రక్చర్ అనేది పైనుంచి కింది వరకు ఒకే షేప్‌లో కనిపించడం వల్ల మన మీద మనకే కాన్ఫిడెన్స్ పోతుంది. ఎందుకు అనంటే అది షేప్‌ని చూపించలేదు గదా! అందుకే డ్రెసెస్ కానీ, లేదంటే నైట్ డ్రెస్సులు గానీ, లేదంటే శారీస్ ఇలాంటివన్నీ యేసుకున్నామనుకో మనకంటూ ఒక బాడీ షేప్ కనిపిస్తుంది. అప్పుడు మన మీద మనకే కాన్ఫిడెన్స్ ఒస్తుంది. అరే! మేము వెయిట్ లాస్ అయినాం. మన డ్రెసెస్ మనము యేసుకున్నప్పుడు కొంచెం లూజ్ అవ్వడం గాని అలాంటివుంటాయి కదా! అలాంటి టైంలో మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మన కాన్ఫిడెన్సే కదండీ మనకి ఏదైనా గాని పాజిటివ్ మైండ్ ఇచ్చేది. నేనైతే నాలో కాన్ఫిడెన్స్ ఉంటే నాలో పాజిటివ్ ఆలోచనలు ఈజీగా వచ్చేస్తాయి. అలా నేను పాజిటివ్ ఆలోచనలు రావాలి అండ్ ఇలాంటి వాటికి వెయిట్ లాస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే నేను వెయిట్ లాస్ గురించి చెప్తున్నాను. మీలో ఖచ్చితంగా చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు. అందరూ ఫాలో అవ్వలేరు. అందరూ బయటికి ఎళ్ళరు. జిమ్‌కి ఎళ్ళలేరు. అలాగని చెప్పేసి గ్రౌండ్‌కి వెళ్ళలేరు. ఎందుకు అనంటే కంపెనీ ఉండాలి. పిల్లలుండేవాళ్ళు జిమ్‌కసలెళ్ళలేరు. ఎందుకంటే మార్నింగే రెడీ చేసి స్కూలుకి పంపించేసి ఇవన్నీ వర్క్స్ ఉంటాయి కాబట్టి జిమ్‌కెళ్ళరు. అందుకే నేను చెప్తున్నాను మార్నింగ్ వర్కౌట్స్ ఏమేమి చేయాలి, లేదంటే మన వర్కౌట్స్‌తో సహా మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నేనేమేం చేస్తాను, వర్కౌట్స్ ఎలా చేయాలి, ఫుడ్ ఏం తీసుకోవాలి, ఇలాంటి వాటన్నిటి మీద వీడియో చేస్తాను. వర్కౌట్స్ అయితే 30-45 మినిట్స్ డైలీ ఖచ్చితంగా వర్కౌట్స్ చేయాలండి. తర్వాత ఇంకొకటి టిప్ ఏమంటే
అంటే షుగర్స్ అనేది చాలా తక్కువ వాడాలి. తక్కువ అంటే ఆల్మోస్ట్ 99% తగ్గించేసేయాలి. 1% కాఫీ, టీ లవర్స్ కోసం 0.5% కాఫీ, టీ లవర్స్ కోసం మాత్రమే చెప్తున్నాను. తర్వాత కొంతమందికి స్నాక్స్ తినే అలవాటుంటుంది కదా! స్నాక్స్ లేకోకుండా మేము ఉండలేము. ఆకలికి తట్టుకోలేము. అలాంటి వాళ్ళకి కూడా నేను చెప్తాను టిప్స్. సో, మీలో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ. బాయ్ బాయ్.